హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ గౌతమి డైరీస్. గ్రీన్ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దామా ఎలాగో. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చికెన్కి పట్టించడానికి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, పెరుగు అన్నీ కలిపి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి ఒక గంట సేపు అయినా నానబెట్టాలి, లేదా ఒక అరగంట అయినా ఖచ్చితంగా నానబెట్టాలి. బాస్మతి రైస్ని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ పైన వేయడానికి కాజు వేయించుకోవాలి, ఉల్లిపాయల్ని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో సర్దుకొని పెట్టుకుంటే బిర్యానీ పైన గార్నిష్ చేయడానికి చివర్లో మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాటర్ పెట్టుకోవాలి స్టవ్ మీద బిర్యానీ చేయడానికి. ఇందులో యాలక్కాయలు, బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు వేసి వాటర్లో ఉప్పు అండ్ నూనె కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా వేయించాలి. ఈ రైస్ని ఉడికేటప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, ఉడికిందా లేదా. ఒక 80% వరకు ఉడికించాలి రైస్ని. ఇంకో పక్కన బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించాలి. ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ చికెన్ని కూడా యాడ్ చేసేసేయాలి. మంట పెద్దగా పెట్టుకుని చికెన్ బాగా ఫ్రై అయ్యేలా వేయించాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ ఇలా మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉడికించాలి. ఈలోపు రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇలా పక్కన రెండు ఒకేసారి ఉడికించాలి. ఒక పక్కన రైస్, ఒక పక్కన చికెన్. అండ్ చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి, రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. రైస్ని ఇలా డ్రైన్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత రైస్లో అసలు వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఉడికించిన రైస్ని ఉడికే చికెన్ పైన వేసుకోవాలి. ఇలా మొత్తం జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. చివర్లో పైన కాజు అండ్ మనం వేయించుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అండ్ నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు అయిపోతే స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకొని పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను. చూడండి ఎలా ఉడికిందో. రైస్ పొడి పొడిగా వచ్చింది అండ్ కింద చికెన్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు అంతా కలిపి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్.